జనసేన నేత నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయం మీద టీడీపీ సీనియర్లు అయితే రగిలిపోతూ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం టీడీపీ సోషల్ మీడియా అయితే అసలు ఈ నిర్ణయాన్ని ఏమాత్రము కూడా వాళ్ళు అంగీకరించే పరిస్థితుల్లో లేకుండా ఉన్నారు. దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ డెసిషన్. అండ్ టీడీపీకి చాలా గట్టి మద్దతుదారుగా, టీడీపీకి గట్టి సోషల్ మీడియాలో యాక్టివిస్టులుగా ఉంటూ వస్తున్న వాళ్ళు, గ్రీన్ టిక్ ఉన్న వాళ్ళు కూడా ఒక రకంగా ఈ రాజకీయాల మీద విరక్తి పుట్టి మేమిక ఒక పార్టీకో ఒకరికో మద్దతు పలికే రాజకీయాలకు దూరంగా ఉంటాము అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ మేరకు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటిస్తూ ఉండడాన్ని కూడా మనం చూడొచ్చు. ఇంట్రెస్టింగ్. కొన్ని సోషల్ మీడియా టీడీపీ యాక్టివిస్టుల అకౌంట్ల నుంచి వస్తూ ఉన్నాయి. ఆశ్చర్యకరంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సారీ చెబుతూ కూడా ట్వీట్లు. ఇంట్రెస్టింగ్. ఒక ట్వీట్ అయితే బాగా అది ఒక వైరల్ అవుతూ ఉంది. ఆ ట్వీట్ కూడా బాగా షేర్ అవుతూ ఉంది. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి గట్టి మద్దతుదారుగా ఉండే ఒక గ్రీన్ టిక్ ఉన్న అకౌంట్ నుండి ఒక ట్వీట్ వచ్చింది. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ వల్ల మాకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదు, అయినా కూడా మిమ్మల్ని విమర్శించాల్సి వచ్చింది. ఇక మిమ్మల్ని ఎప్పుడు ఇట్లా విమర్శించాం, ఒక్క రూపాయి కూడా మాకేం నష్టం జరగలేదు, అయినా మిమ్మల్ని విమర్శించాల్సి వచ్చింది, ఇక విమర్శించాం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని రోజులు విమర్శించినందుకు అని చెప్పి ట్వీట్ పెట్టడం ఏదైతే ఉందో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సీరియస్లీ వైసీపీ వల్ల, టీడీపీ వల్ల, జనసేన వల్ల నా కథ పక్కన పెట్టండి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నది ఒక అంశం చుట్టూ మాత్రమే చర్చ జరగాలి. ఎప్పుడైనా కేవలం ఒక అంశం చుట్టూనే. ఒక నాయకుల్లో నిబద్ధత ఉందా లేదా, కమిట్మెంట్ ఉందా లేదా, కనీసం తాను మాట్లాడిన మాటలు, తీసుకున్న నిర్ణయాల మీద నిలబడి ఉండగలుగుతారా ఉండరా, పేదల వైపు ఉన్నారా ఉండలేదా, కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఒక మనిషిగా డెఫినెట్లీ మనం బలహీనుల వైపు నిలబడాలి. అది ఒక ధర్మం. బేసిక్గా పాలకులైనా, మీరైనా, నేనైనా అదొక ధర్మం. కనీసం మానవ ధర్మం అది. అలా లేకపోతే మానవ జాతి మనుగడే ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళు బాగు చేసినప్పుడు, పేదలు చూపించుకునే ఆసుపత్రులు బాగు చేసినప్పుడు, పేద పిల్లలకు తిండి పెడుతూ ఉన్నప్పుడు, పేద పిల్లలు వెళ్ళి అమెరికాలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళి మాట్లాడి వస్తున్నప్పుడు, పేద పిల్లలు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు, పేదలు అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మద్దతు ఇచ్చింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు, సో దట్ ఆ నిర్ణయాల వల్ల పేదోళ్లకు మేలు జరుగుతుంది కదా అని చెప్పి ఆ నమ్మకం. అంతే. పేదల వైపు అంటే బలహీనుల వైపు ఉండాల్సింది కనీసం ధర్మం అవ్వా. మనవ చేతి మనుగడికే అర్థం ఉండదు మద్దతు ఇవ్వడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పేదోళ్లకు అన్యాయం జరిగింది అని చెప్పి నేనైతే ఏ దశలోనూ అనుకోలేదు. అందుకనే ఆయన నిర్ణయాలకు మద్దతు ఇచ్చాము చాలాసార్లు. పేదోళ్ళకు మంచి జరిగిందని కాదు, జరగలేదని చెబితే నోవే, ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్, కొన్ని అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వస్తున్నది కూడా వాళ్ళకేమీ వ్యక్తిగతంగా నష్టం జరగలేదు. అక్షరం వాళ్ళు చెబుతున్నారు. జరగడానికి ఆస్కారం ఏం లేదు. అక్కడ జరగడానికి ఆస్కారం ఏం లేదు. అయినా సరే ఎవరు ఏ పార్టీకైనా మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు, ఎవరు ఏ నాయకుడికైనా మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. దానికి ఏమీ ఎవరికి అబ్జెక్షన్ ఉండవు. కానీ అలా మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఏ యాంగిల్లో నుంచి చూసినా నాట్ ఫెయిర్. ఏ యాంగిల్లో నుంచి చూసినా కేవలం జనసేన అధ్యక్షుడికి అన్న అనే ఒకటి తప్పితే ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, రాజ్యసభకు పంపించారంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ అవసరం లేదు కాబట్టి. ఇవన్నీ లేదు. ఒక స్పెషల్ కేటగిరీ కింద మంత్రి పదవి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జీర్ణించుకోలేరుగా. టీడీపీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, ఎలాంటి పదవులు లేకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి బాధ్యతలు లేకుండా అలాగే ఉండిపోయారు. అటువంటి వాళ్ళ విషయంలో కనీసం వాళ్ళను పరిగణలోగానే తీసుకున్న పరిస్థితి లేదు. కానీ ఇక్కడేమో ఈయనకు ఒక స్పెషల్ కేటగిరీ కింద ఇచ్చేస్తే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మద్దతు ఇస్తూ పోవడానికి మేమేమి బానిసలం కాదు కదా అని ఇటువంటి చైతన్యాన్ని పౌర సమాజం నుంచి మనం ఆశించాలి. ప్రతిదీ మద్దతు ఇవ్వకూడదు అని. ఎవరు దేనికైనా మద్దతు ఇచ్చుకోవచ్చు. ఒక నిర్ణయం మీద వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం అయినా ఉండొచ్చు. కొందరు ఈస్ట్ నుంచి చూడొచ్చు, కొందరు వెస్ట్ నుంచి చూడొచ్చు. చూసే కోణం గురించి ఎవరు అంటలేరు. ప్రతిదీ కూడా గుడ్డిగా మద్దతు ఇవ్వడం లాంటివి ఉండకూడదు. ఇలా చైతన్యం అవ్వడాన్ని పౌర సమాజం నిజంగా నేనైతే చాలా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. అంశాల చుట్టూ చర్చ జరగాలి. ఒక వ్యక్తి మీద మనం ఎప్పుడు ద్వేషం ప్రదర్శించకూడదు.
ఒక వ్యక్తి మీద మనం ఎప్పుడు కనుక అకారణమైనటువంటి కుళ్ళు కుతంత్రాలు ప్రదర్శించకూడదు. నాయకులందరూ అదే కాటనే ఉంటారు. చూడండి, అల్టిమేట్గా ప్రజలకు ఎవరు మేలు చేశారు అనేది మనం లిస్టు చూసుకోవాలి, రాసుకుంటూ వెళ్ళాలి. కమిట్మెంట్ ఎవరికి ఉంది, కనీసం ఇచ్చిన మాట మీద ఎవరు నిలబడగలుగుతారు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి, గాలి మాటలు ఎవరు మాట్లాడతారు, ప్రజలకు ఏ ఐడియాలజీ ఏమంటారు సమాజాన్ని దృఢంగా ఉంచుతుంది. చాలా చాలా విషయాల్లో చర్చ జరగాలి, గుడ్డిగా మద్దతు ఇవ్వకూడదు. ఇప్పుడు వీళ్ళు చూడండి, కొందరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెబుతూ అనవసరంగా విమర్శించాం, ₹1 నష్టం జరగకున్నానంటే డెఫినెట్లీ అటువంటి వాటిని ఇటువంటి ట్వీట్లను లేకుంటే ఇటువంటి ఆలోచనలు మనం స్వాగతించాల్సిందే. రేపు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ద్వేషించి సిద్ధాంతపరంగా విధానం పరంగా తీసుకునే నిర్ణయాల మీద చర్చను స్వాగతించాలి అంటున్నాను. అకారణ ద్వేషం ఎవరు ప్రదర్శించినా ఈ విధంగా క్షమాపణలు చెప్పి రియలైజ్ అవ్వడం ఏమి తప్పేం కాదు. డెఫినెట్లీ వీ షుడ్ అప్రిసియేట్.